గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నమస్కారం. ఇవాళ మనం అందరు ఇక్కడ గోట్ ఏఐ ఈ అపార్చునిటీ గురించి, ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుంటానికి వచ్చాం. ఇప్పుడు ఇవాళ ఈ ఈ ప్రాజెక్ట్ లో నేను 3 సెక్షన్లు నేను మీకు చెప్తాను. ఇది వాట్ ఈస్ గోట్ ఏఐ, మీరు గోట్ ఏఐలో ఎలాగ మీరు ఎంటర్ చేయగలరు, ఆ తర్వాత టెక్నికల్ అంటే మీరు ఆ, ఎలాగ మీరు డబ్బులు సంపాదించగలరు దీంట్లో. దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు సీ. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గోట్ ఏఐ ఇది ఒక ఆర్బిట్రాజ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఓకే, ఇన్ షార్ట్ గోట్ ఏఐ, ఇఫ్ ఇట్ ఆల్ మీకు గోట్ ఏఐ ఫుల్ ఫామ్ సార్, గోట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఓకే, ఇంకా ఏఐ అంటే ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో గోట్ ఏఐ, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ బై ఆర్బిట్రాజ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. ఇప్పుడు ఆర్బిట్రాజ్ ట్రేడింగ్, దిస్ ఇస్ టాక్ ఆఫ్ ద టౌన్. మీరు ఒకవేళ మీరు నెట్వర్కర్ ఉంటే, ఒకవేళ మీరు క్రిప్టోలో ఉంటే, ఇది మీకు ఈ ఆర్బిట్రాజ్ ఇది కొత్త పదం కాదు. ఇట్ ఈస్ అ నోన్, ఇట్స్ అ నోన్ వర్డ్. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎవ్రీవేర్. ఈ ఆర్బిట్రాజ్ ట్రేడింగ్ మూలన చాలా స్కామ్ కంపెనీస్ కూడా వస్తున్నాయి, చాలా మంచి కంపెనీస్ కూడా వస్తాయి. ఓకే, సో రెండు అంటారు కదా, ఇప్పుడు ఎక్కడ మంచిగా ఉంది అక్కడ చెడు కూడా ఉంటుంది. సో వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కాషియస్, వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రా కేర్ఫుల్. మనం ఆర్బిట్రాజ్ ట్రేడ్ ఎవరైనా అంటే టక్కుమని మనం దూకేసి ఆ, మన కాళ్ళు చేతులు కాల్చుకోకూడదు. ఓకే. నా ఇది గోట్ ఏఐ, ఇది దీని మెయిన్ బేస్ ఏంటి? ద మెయిన్ బేస్ ఇస్ బీలవ్. బీలవ్ ఇది ఇట్స్ అ టోకన్. అండ్ బీలవ్ బ్లాక్ చైన్ కూడా వచ్చేసింది. సో బీలవ్ బ్లాక్ చైన్ మీద ద బీలవ్ కాయిన్ మనం ఈ గోట్ ఏఐలో వాడబోతున్నాం. అంటే మనకి గోట్ ఏఐలో సంపాదించాలంటే మన దగ్గర బీలవ్ కాయిన్ ఉండాల్సిందే. బీలవ్ కాయిన్ లేకుండా మీరు గోట్ ఏఐలో రాలేరు. ఓకే. ఇప్పుడు ఈ గోట్ ఏఐ ఈ ప్రాజెక్టు ఎవరు, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరు దీన్ని డెవలప్ చేశారు? దిస్ గోట్ ఏఐ ఈస్ డెవలప్డ్ బై ఇన్నోవేషన్ ఫ్యాక్టరీ. ఇన్నోవేషన్ ఫ్యాక్టరీ కథ ఏంటి? దాదాపు ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది ఇన్నోవేషన్ ఫ్యాక్టరీలో. ఓకే. ఈ ఫ్యాక్టరీ ఓనర్ ఎవరు? మిస్టర్ ఒమార్ ఖాన్. సో ఈ ఫ్యాక్టరీ ఎక్కడి నుంచి ఉంది? దుబాయ్. దుబాయ్లో దాదాపు 3 ఆఫీసెస్ ఉండే, 350 పీపుల్ అక్కడ హైర్ ఉన్నారు అంటారు. నేను అనలేదు, చూడలేదు, కానీ చాలా మంది మన ఇండియా నుంచి వెళ్ళి ఆఫీస్లో వెళ్తా ఉంటారు, కలుస్తూ ఉంటారు, స్టాఫ్తో మాట్లాడుతూ ఉంటారు, పిక్చర్లు పెడతా ఉంటారు. సో అంటే స్టాఫ్ లీడర్స్ చాలా మంది వెళ్తా ఉంటారు, వారం వారం చాలా మంది వెళ్తా ఉంటారు. ఓకే. ఈ 4 సంవత్సరాల్లో ఇన్నోవేషన్ ఫ్యాక్టరీ చాలా పనులు చేసి ఉంది. అంటే చాలా ప్లాట్ఫామ్స్ లాంచ్ చేసింది, చాలా ప్రాజెక్ట్స్, నెట్వర్కింగ్ ప్రాజెక్ట్స్ లాంచ్ చేసింది, చాలా యూజబిలిటీ ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ 4 సంవత్సరాల క్రితం వాళ్ళు బిఎఫ్ఐసి నెట్వర్క్ స్టేకింగ్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశారు. దాని తర్వాత వాళ్ళు బీలవ్ నెట్వర్క్ లాంచ్ చేశారు, సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశారు. దాని తర్వాత బులెటో లాంచ్ చేశారు, సక్సెస్ఫుల్లీ. వాళ్ళు పార్షియలీ ఐ వుడ్ సే దే హ్యావ్ సక్సీడెడ్, బట్ డ్యూ టు టెక్నికల్ challenges they have kept that project on hold. It is not write off, but they will again restart because C machine చాలా పెద్ద ప్రాజెక్ట్ బుల్లెట్ లో రాబోతుంది. C machine which is like 500 అప్లైన్ అండ్ 500 డౌన్లోడ్ నుంచి మీకు ఇన్కమ్ రాబోతుంది. సో దాట్ ఈస్ అనదర్ బిగ్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ ఇన్ లైన్, విచ్ ఇస్ ఇన్ ద కార్డ్స్. దాని తర్వాత వీళ్ళు ఇప్పుడు ను గోట్ ఏఐ లాంచ్ చేస్తున్నారు, కంప్లీట్లీ అ డిఫరెంట్ ప్రాజెక్ట్. సో ఆల్ దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ రిలేటెడ్ టు నెట్వర్క్ మార్కెటింగ్. అంటే మనం ఇన్కమ్ మన టీం నుంచి కూడా మనం జనరేట్ చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు రకరకాల యూజబిలిటీ ప్లాట్ఫామ్స్ లాంచ్ చేశారు. ఎందుకంటే చాలా కంపెనీస్ ఎంఎల్ఎం ప్రాజెక్ట్ లాంచ్ చేస్తారు క్రిప్టోలో, కానీ యూజబిలిటీ లేకపోతే దట్ కాయిన్ ఆర్ టోకెన్ హ్యాస్ నో ఫ్యూచర్. సో ఇక్కడ ఆ కథ లేదు. ఇక్కడ మీరు రకరకాల ప్రాజెక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ 36 ప్రాజెక్ట్స్ వాళ్ళు లాంచ్ చేస్తారు, యూజబిలిటీ ప్రాజెక్ట్స్. అంటే మనం ఇక్కడ బీలవ్ కాయిన్, బిఎఫ్ఐసి కాయిన్ మనం వాడాలంటే మనం వేరే వేరే ప్లాట్ఫామ్ వాడుకుని మనం యూ కెన్
డే టు డే బిజినెస్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బీ స్టోర్ లాంచ్ అయిపోయింది. అక్కడ మీరు మీ ఇష్టం, మీ రకరకాల మీకు గార్మెంట్స్, ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ ఏవైనా మీకు కొనాలంటే మీరు అక్కడ బిఎఫ్ఐసి కాయిన్తో కొనొచ్చు. ఇది ఆల్రెడీ లైవ్. మీరు గేమ్ ఓకే, ఇది గేమింగ్ ప్లాట్ఫామ్. మీరు గేమింగ్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి అక్కడ మీరు బిఎఫ్ఐసి కాయిన్ ఇచ్చి మీరు గేమ్ ఆడుకోవచ్చు. సూపర్ 11 ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, ఐపీఎల్లో మీరు ఆ గేమ్ ఆడాలంటే లైక్ వర్చువల్ గేమ్ ఉంటుంది కదా, ఆడాలంటే సూపర్ లెవెల్లో మీరు బిఎఫ్ఐసి ట్రాన్స్ఫర్ చేసుకుని మీరు గేమ్ ఆడుకోవచ్చు. అలాగే టైం టు ట్రావెల్, మీరు ఫ్లైట్ టికెట్స్ మీకు బుక్ చేసుకోవాలంటే దాదాపు 15% క్యాష్ బ్యాక్లో బిఎఫ్ఐసి కాయిన్తో మీరు టైం టు ట్రావెల్ ప్లాట్ఫామ్లో మీరు వెళ్ళి ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ప్లోర్ ద వరల్డ్ సెకండ్ సిటిజన్షిప్ మీకు తీసుకోవాలంటే బిఎఫ్ఎస్సి కాయిన్తో మీరు తీసుకోవచ్చు. అలాగే ఫుల్ ఆన్ ఆల్మోస్ట్ మోర్ దన్ 1,00,000 ను ప్లాట్ఫామ్స్, అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఛానల్స్, వెబ్ సిరీస్ అన్ని మీరు అక్కడ బిఎఫ్ఎస్సి కాయిన్తో సబ్స్క్రిప్షన్ తీసుకొని మీరు ఫుల్ ఆన్ లో మీరు మూవీ చూసుకోవచ్చు, వెబ్ సిరీస్ చూసుకోవచ్చు, వాట్ ఎవర్. ఇట్స్ జస్ట్ లైక్ ఇట్స్ అ డిష్ అంటే లైక్ డిష్ టీవీ, బట్ ఇట్స్ అ గ్లోబల్ ప్లాట్ఫామ్. సో ఇలాగా వాళ్ళు రకరకాల ప్లాట్ఫామ్స్ తీసుకురాబోతుంది. ఇప్పుడు క్రిప్టో క్యాష్ కార్డ్ తీసుకురాబోతున్నారు. తర్వాత బార్కెట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆన్ ద వర్చ్ ఆఫ్ లాంచింగ్. బార్కెట్లో మీరు ఇట్స్ లైక్ అ వౌచర్, డిస్కౌంట్ వౌచర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్రోమాలో వెళ్ళావు, మన భారత్లో క్రోమా ఇట్స్ పార్ట్ ఆఫ్ టాటా గ్రూప్. సో క్రోమాలో వెళ్ళి మీకు ఏమైనా ఎలక్ట్రానిక్ గ్యాజెట్ తీసుకోవాలంటే మీరు క్రోమా వౌచర్స్ బార్కెట్లో మీరు కొనొచ్చు, మీరు డిస్కౌంటెడ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ వెళ్ళి 1,00,000 మీరు వస్తువు కొనాలనుకుంటున్నారు, మీరు క్రోమా వౌచర్స్ మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు. 80,000 రూపీస్ క్రోమా వౌచర్ మీరు కొనుక్కొని అక్కడ వెళ్తే ₹1,00,000 మీరు మీరు ఆ వౌచర్ అంటే 80,000 వౌచర్ మీరు అక్కడ ₹1,00,000. జస్ట్ ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్, ఓకే. సో డోంట్ కోట్ మీ ఆన్ దాట్. బట్ ఇలాగా రకరకాల వాళ్ళు మార్కెట్లో మీరు డిస్కౌంటెడ్, ఇట్స్ అ డిస్కౌంట్ ప్లాట్ఫామ్. అక్కడ మీరు వెళ్ళి మీరు తీసుకోవచ్చు, అంటే బిఎఫ్ఐసి కాయిన్ ఇచ్చి మీరు వౌచర్స్ కొనుక్కోవచ్చు మీరు. అండ్ దెన్ యూ కెన్ ఎన్కాష్ దాట్ వౌచర్ ఎక్కడైనా, లైక్ మెక్డానల్డ్స్ వెళ్తున్నారు, కేఎఫ్సి వెళ్తున్నారు, క్రోమా వెళ్తున్నారు, అంటే ఎక్కడైనా మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు, లైఫ్ స్టైల్ వెళ్తున్నారు. సో ఇలాగ మనం యూ కెన్ ఎన్కాష్ ఇట్. పెట్రో కార్డ్ రాబోతుంది. ఆల్రెడీ ఇట్స్ ఇన్ ద కార్డ్స్ వేర్ మీరు ఆ పెట్రో కార్డ్తో మీరు ఎక్కడైనా పెట్రోల్ పంప్లో మీరు పెట్రోల్ నింపితే మీకు ఐ థింక్ ఫ్రమ్ 5% to 15% మీకు డిస్కౌంట్ అది. సో ఇట్స్ అ బిగ్ థింగ్ అండ్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఇండియా, వేరే కంట్రీ కాదు. రైట్ నో పైలట్ బ్యాచ్ వాళ్ళు ఇండియాకి స్టార్ట్ చేస్తున్నారు. ఇది నేను జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను ఇన్నోవేషన్ ఫ్యాక్టరీ గురించి. తర్వాత వాళ్ళు రకరకాల అడ్వర్టైజ్మెంట్ బ్రాండింగ్ కోసం ఇన్నోవేషన్ ఫ్యాక్టరీ బ్రాండ్ అవ్వాలని వాళ్ళు రకరకాల ఈవెంట్ కి స్పాన్సర్ ఆల్రెడీ చేస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ కూడా పీపీఎల్, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ వాళ్ళ అఫీషియల్ టెక్నాలజీ పార్ట్నర్ ఉన్నారు వాళ్ళు. లాస్ట్ ఇయర్ కూడా పీపీఎల్ కి అఫీషియల్ టెక్నాలజీ పార్ట్నర్ ఉన్నారు. తర్వాత లాస్ట్ ఇయర్ వాళ్ళు శ్రీలంక ఎల్పిఎల్ ఉంటుంది చూడండి, శ్రీలంక ప్రీమియర్ లీగ్ ఎలా మన భారత్ లో ఐపీఎల్ ఉంటుంది, ఇండియన్ ప్రీమియర్ లీగ్, అలాగా లంకన్ లో ఎల్పిఎల్ ఉంటుంది. ఆ ఎల్పిఎల్ లో అఫీషియల్ దే హ్యావ్ బీలవ్ క్యాండీ ఈ టీమ్ ఉంది. అండ్ ఫార్చునేట్లీ లాస్ట్ ఇయర్ ది ఎల్పిఎల్ విన్నింగ్ టీమ్ వాస్ బీలవ్ క్యాండీ టీమ్. తర్వాత లాస్ట్ ఇయర్ ఏషియా కప్, మన క్రికెట్ ఏషియా కప్ అయితే దే వర్ ది అఫీషియల్ టైటిల్ స్పాన్సర్ ఆఫ్ ఏషియా కప్ వేర్ ఇండియా వన్ ది అఫీషియల్ టైటిల్ కప్, రైట్. సో దే వర్ ది అఫీషియల్ టైటిల్ స్పాన్సర్స్. సో ఇలాగా ఇప్పుడు ఈ నెలాఖరికి కన్సెన్సస్ 2024 ఎగ్జిబిషన్ యుఎస్ లో అవబోతుంది కదా. సో దాట్ ఈస్ ఈవెన్ దే ఆర్ ది అఫీషియల్ స్పాన్సర్స్. చాలా పెద్ద స్టాల్ వాళ్ళు తీసుకున్నారు అక్కడ. సో ఈవెన్ దాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇలాగా వీళ్ళు రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు, క్రిప్టో ఎగ్జిబిషన్లు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఇన్నోవేషన్ ఫ్యాక్టరీ ఈ పేరు, దే వాంట్ టు క్రియేట్ అ బ్రాండ్. ఓకే. సో నౌ యూ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద జర్నీ ఆఫ్ ఇన్నోవేషన్ ఫ్యాక్టరీ. అండ్ ఇట్స్ నాట్ దాట్ ఈ 4 సంవత్సరాల్లో ఇన్నోవేషన్ ఫ్యాక్టరీకి ఏమి ఛాలెంజెస్ రాలేదు, అంత బాగుంది కాదు. చాలా అప్స్ అండ్ డౌన్స్. ఆల్మోస్ట్ ఈ కంపెనీ ఇట్ వాజ్ ఆన్ అ వర్చ్ ఆఫ్ క్లోజింగ్ డౌన్. ఆ పరిస్థితి కూడా వచ్చింది ఈ కంపెనీకి గతంలో, కానీ అక్కడ నుంచి కోలుకున్నారు వీళ్ళు. అంటే ఒక టైం అప్పుడు ద వాల్యూ ఆఫ్ బిఎఫ్ఐసి వాజ్ హస్ గాన్ టు $40.
40 నుంచి ఇట్ కేమ్ టు $1 ఆల్సో. యా, అండ్ టుడే ఇట్ ఈస్ అట్ బిట్వీన్ 7, 8 to $10. సో క్రిప్టోలో ఈ అన్ని వాలటిలిటీ, ఈ అన్ని అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసావు. ఈ కంపెనీ కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ వెళ్ళింది. ఓకే, ఓకే, కమింగ్ టు దిస్ మెయిన్ టాపిక్. సో దిస్ వాస్ అబౌట్ ద కంపెనీ బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే చాలా మంది నాకు అడుగుతూ ఉంటారు, సార్ ఈ కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్పండి అని. గ్రేట్. ఇప్పుడు ఈ కంపెనీ ఇన్నోవేషన్ ఫ్యాక్టరీ ఏం చేసిందంటే ఆర్బిట్రాజ్ ట్రేడింగ్ గోట్ ఏఐ, ఈ పేరు పెట్టే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఏఐ ఆర్బిట్రాజ్ ట్రేడ్ తీసుకొచ్చింది. దాదాపు ఒక 2-3 రోజుల్లో బహుశా లాంచ్ అవుతుంది, ఇఫ్ దెర్ ఇస్ నో ఛాలెంజ్. ఎందుకంటే అన్నోన్ ఛాలెంజెస్ మన చేతిలో, వాళ్ళ చేతిలో లేదు. సో ఒకవేళ ఛాలెంజెస్ కి, ప్రాబ్లమ్ కి సొల్యూషన్ తీసుకొచ్చేసి ఇఫ్ దే లాంచ్ ఇట్, సో యు మైట్ సీ బై మండే గోట్ ఏఐ ఇస్ గోయింగ్ లైవ్. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్బిట్రాజ్ ట్రేడ్ ఏంటి? సో ఆర్బిట్రాజ్ ట్రేడింగ్, దే సే డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎక్స్చేంజ్. దిస్ ఇస్ నాట్ ద యాక్చువల్ ట్రేడ్. మనం నార్మల్ గా మన ట్రేడింగ్ ఎలా చేస్తావు? ఏవైనా మనం ఎన్ఎస్సి బిఎస్సిలో మనకు స్టాక్ కొనాలని మనం ఇంట్రాడే చేస్తూ ఉంటాం చూడండి. ఇంట్రాడే లేకపోతే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం మనం. సో ఇంట్రాడేలో మనం ఏం చేస్తాం? మనం మనం బై చేస్తాం, లోలో బై చేస్తాం, హైలో సెల్ చేస్తాం. కానీ అది హై వెళ్ళకపోతే మనం హోల్డ్ చేస్తాం. ఓకే, అది కింద వస్తే మనకు లాస్ ఉంటుంది. సో ఒకటే ఎక్స్చేంజ్ లో మనం బై సెల్ చేస్తూ ఉంటాం. కానీ ఆర్బిట్రాజ్ ట్రేడ్ అలా కాదు. ఆర్బిట్రాజ్ ట్రేడ్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎక్స్చేంజెస్. ఇది ఎందుకు సాధ్యమైందంటే బికాస్ ఆఫ్ క్రిప్టో ఇండస్ట్రీ. ఎందుకంటే మీరు బిట్ కాయిన్ చూడండి, బిట్ కాయిన్ ప్రైస్ ఇప్పుడు 1000 పైన ఎక్స్చేంజెస్ ఉన్నాయి. మీరు బిట్ కాయిన్ ప్రైస్ 1000 ఎక్స్చేంజెస్ లో చూస్తే ఎప్పుడు సేమ్ ఉండదు. ఎందుకంటే ఆ ఎక్స్చేంజ్ లో బాయర్స్ ఎన్ని ఉన్నారు, సెల్లర్స్ ఎన్ని ఉన్నారు, ఆ ఎక్స్చేంజ్ కమ్యూనిటీ బట్టి ఉంటుంది. ఓకే, వాళ్ళు ఎంత డిమాండ్ పెడుతున్నారో, వాళ్ళు ఎంత సెల్ చేస్తున్నారు, ఎంత బై చేస్తున్నారు. సో అందుకోసం ఎప్పుడు రకరకాల ఎక్స్చేంజెస్ లో మీకు ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ అంత ఉండదు, లైక్ 40-50% అలా ఉండదు. మైనర్ ఉంటుంది, 1%, 2%, 0.5%, 0.2%, ఇలాగ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది మీకు. సో దానికి ఏం చేస్తారు? ఆర్బిట్రాజ్ ఏంటంటే సపోజ్ ఎక్స్చేంజ్ ఏ లో బిట్ కాయిన్ ప్రైస్, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ₹1,00,000 ఉంది. ఎక్స్చేంజ్ బిలో ఆ బిట్ కాయిన్ ప్రైజే 1,10,000 ఉంది. అప్పుడు మనం ఏం చేస్తాం? యాజ్ ఎ హ్యూమన్ మనం ఏం చేస్తాం? మనం ఎక్స్చేంజ్ ఏలో ఆ ఒక బిట్ కాయిన్ ₹1,00,000 కొని తర్వాత దానికి మనం ఎక్స్చేంజ్ బిలో ట్రాన్స్ఫర్ చేసుకుని 1,10,000కి అమ్ముతాం. దాట్ ఈస్ కాల్డ్ ఆర్బిట్రాజ్ ట్రేడింగ్. సో ఇది ఏదో కొత్త కాన్సెప్ట్ కాదు. ఏ రోజు క్రిప్టో ఇండస్ట్రీ వచ్చిందో ఆ రోజు నుంచి ఆర్బిట్రాజ్ ట్రేడ్ అవుతుంది. కానీ ఇదివరకు ఇట్ యూస్ టు హ్యాపెన్ మాన్యువల్. అంటే మ్యాన్ యూస్ టు డూ ఇట్. అంటే వాళ్ళు యుఎస్ లో బిట్ కాయిన్ కొని జపాన్ లో వెళ్ళి బిట్ కాయిన్ అమ్మేవాళ్ళు. ఎందుకంటే జపాన్ లో దేర్ వాస్ ఫుల్ డిమాండ్ ఆఫ్ బిట్ కాయిన్. యుఎస్ లో ఇట్ వాస్ నో ఇన్ ద రెగ్యులేటింగ్ ఫేజ్. సో దే యూస్ టు బై అండ్ దే యూస్ టు సెల్ అవుతాయి. సో ఆర్బిట్రాజ్ అప్పుడు కూడా అవుతుంది. కానీ ఈ గతం 10 సంవత్సరాల్లో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇట్స్ అనదర్ డిస్రప్టివ్ టెక్నాలజీ. మీ అందరికీ అవగాహన ఉంటుంది. బికాస్ ఆఫ్ ది ఏఐ చాలా మంది ఉద్యోగాలు పోతున్నాయి. చాలా ఎఫిషియంట్ అంటే బికాస్ ఆఫ్ ఏఐ ది every company is trying to optimize their cost. Every company is trying to bring down the operating cost of the company, right? So it's a brutal world. So because of the AI, కొన్ని లక్షలు కోట్ల జనాలు ఉద్యోగాలు పోతాయి. And the people who are going to upskill themselves, they will have the jobs. Yeah, and it happens every decade. There's a new technology, there's a new disruptive technology comes, and some people lose jobs, some people gain jobs. Okay, which is part and parcel of life. Great. సో ఇప్పుడు దీనిలో ఏం చేశారు వాళ్ళు? ఈ ఆర్బిట్రాజ్ ట్రేడ్ లో హ్యూమన్స్ దర్ ఇస్ నో ఇంటర్వెన్షన్. వాళ్ళు ఏఐ తీసుకొచ్చారు. సో ఏఐ ఏం చేస్తుంది అంటే మనకి జస్ట్ ఏఐకి ఆన్ చేయాలి. ఏఐ బాబా. సో ఏఐ ఇస్ నథింగ్ బట్ మ్యాన్ ఇన్ మషీన్. ఓకే, సో ఏఐ ఏం చేస్తుంది? మనం ఏఐకి ఒక కమాండ్ ఇస్తాం, ఆర్బిట్రాజ్ ట్రేడ్ చూడు అని. సో ఇట్ విల్ స్కాన్ ఆల్ ది ఎక్స్చేంజెస్. ఆ ఎక్స్చేంజ్ ఏ ఎక్స్చేంజ్ లో బిట్ కాయిన్ ప్రైస్ లో 1% డిఫరెన్స్ ఉందో ఆ ఎక్స్చేంజ్ ఆటోమేటిక్ గా ట్రేడ్ తీసేసుకుని మనకి ప్రతిసారి 1% ట్రేడింగ్ ప్రాఫిట్ ఇస్తుంది. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ
1% ప్రాఫిట్ రాకపోతే అది ట్రేడ్ తీసుకోదు. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. సో దీని మూలాన ఇఫ్ యు సీ ద రిస్క్ రేషియో, నార్మల్ గా ఫ్యూచర్ ట్రేడింగ్ లో రిస్క్ ఇస్ వెరీ హై. కంప్లీట్లీ మన మన ఫండ్ ఇరోడ్ అయిపోతుంది, మనం వాష్అవుట్ అయిపోతాం. మనం స్పాట్ ట్రేడింగ్ లో మీడియం ఉంటుంది. ఎందుకంటే స్పాట్ ట్రేడింగ్ లో మనం బై తీసుకుంటాం, కిందకి వెళ్తే మనం హోల్డ్ చేస్తాం. మనకి రిస్క్ లేదు. ఎప్పుడు దాకా పైకి వచ్చేదాకా మనం హోల్డ్ చేస్తాం. సో మీడియం రిస్క్. కానీ ఆర్బిట్రాజ్ ట్రేడింగ్ లో రిస్కే లో ఉంది. ఎందుకంటే అది అది ప్రాఫిట్ ఉంటేనే ట్రేడ్ తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు ట్రేడ్. దట్స్ వై దే ఆర్ సేయింగ్ లో. నేను జీరో అనను, ఐ విల్ సే లో. నేను ఎందుకు లో అంటున్నాను, బికాస్ వీ డోంట్ నో ద టెక్నికల్ ఛాలెంజెస్, రైట్? మనం ఆర్బిటర్ ట్రేడ్ తీసుకున్నాం, సడన్ గా దిస్ అ డౌన్ టైం, మనం తీసుకున్నాం. సో విత్ ఇన్ దట్ 20 seconds or 30 seconds, ఇఫ్ ద సిస్టమ్ గోస్ డౌన్, ద ఏపీఐ నో క్రాషెస్, వాట్ ఎవర్ హ్యాపెన్స్, రైట్? సో అందుకోసం నేను లో పెడుతున్నాను. బట్ ఇక్కడ మనకి ట్రేడింగ్ ఎక్స్పర్ట్ ఉండాలి, మనకి ఆర్బిట్రాజ్ లో తెలియాలి, బై ఎలా చేయాలి, సెల్ చేయాలి, తెలిస్తేనే మనం పోటీలో వస్తావు. అలాగేమి కథ లేదు. ఎనీ లేమెన్ పర్సన్ హూ డస్ నాట్ నో ఆర్బిట్రాజ్ ఏ, హూ డస్ నాట్ నో క్రిప్టో ది సి, హూ డస్ నాట్ నో ట్రేడింగ్ టీ, వాళ్ళు కూడా గోటీఐలో ఎంట్రీ చేసుకోవచ్చు. ఓకే, గ్రేట్. సో దిస్ వాస్ ఇన్ షార్ట్ అబౌట్ GoTI. What is GoTI? And now how to get into GoTI? ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇవన్నీ మీకు షార్ట్ ఫామ్ లో చెప్పేసాను. వాట్ ఈస్ ద డిఫరెన్స్, వాట్ ఈస్ ఆర్బిట్రాజ్ ట్రేడింగ్ ఎలా ఉంటుంది, ఎక్స్చేంజ్ ఏ, ఎక్స్చేంజ్ బి, యూ హావ్ సీన్ దిస్, రైట్? దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ నుంచి మనం కొంటావు, బి లో అమ్ముకుంటావు. దట్ ఈస్ కాల్డ్ ఆర్బిట్రాజ్ ట్రేడింగ్. పర్ఫెక్ట్. నౌ కమింగ్ టు ది, దీనిలో రెఫరల్ సిస్టమ్ కూడా పెట్టారు. కానీ సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ నో నీడ్ ఆఫ్ రెఫరల్ సార్, రెఫరల్ తీసేయండి. ఓకే, సో దే ఆర్, లెట్స్ సీ రెఫరల్ ఉంటుందా లేదా మనకు తెలీదు. బట్ ఒకవేళ ఉంటే మీకు మనకి 10 లెవెల్ దాకా మనకి రెఫరల్ ఇన్కమ్ ఉంటుంది. కానీ ఈ రెఫరల్ ఇన్కమ్ బి లెవెల్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ టోకెన్. కానీ ఆ ప్రాఫిట్, ట్రేడింగ్ ప్రాఫిట్ మనకి, మనం ఏ పేరులో ట్రేడ్ చేస్తావో, లైక్ మనం బిట్ కాయిన్ లో ట్రేడ్ చేస్తే మనకి బిట్ కాయిన్ వస్తాయి, మన మ్యాటిక్ లో చేస్తే మనకి మ్యాటిక్ వస్తాయి, మన సోలానాలో చేస్తే మనకి సోలానా వస్తాయి, మన ఇథీరియంలో చేస్తే మనకి ఇథీరియం వస్తుంది. ఓకే, అక్కడ ట్రేడింగ్ ప్రాఫిట్ ఆ టోకెన్ బట్టి వస్తుంది. కానీ ఇక్కడ నెట్వర్కింగ్ లో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీ దగ్గర జనాలు ఉన్నారు, సరే నేను నా టీం చేస్తానంటే, ఈ ఇన్కమ్ మీరు చూస్తున్నారు చూడండి, 10 లెవెల్ ఇన్కమ్ 5% నుంచి దాదాపు, అంటే లెవెల్ 1 5%, 2 4%, 3 5 3%, 4 2%, 5 నుంచి 10 దాకా మీకు 1%. సో ఈ లెవెల్ ఇన్కమ్ మీకు బి లెవెల్ లో వస్తుంది. బి లెవెల్ ఈజ్ ఆల్రెడీ లిస్టెడ్ ఇన్ ఎక్స్చేంజ్ ఆన్. మీరు ఎప్పుడు కావాలప్పుడు మీరు ఇది తీసుకొని మీరు ఎక్స్చేంజ్ ఆన్ లో కావాలంటే మీరు అమ్ముకోవచ్చు. యూ కెన్ లిక్విడిఫై. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. ఓకే, నౌ కమింగ్ టు ది హౌ పార్ట్. దీంట్లో ఎలా రావాలి, గోటిఐలో ఎలా రావాలి? దీంట్లో రెండు రెండు పార్ట్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 2 పార్ట్స్. 1, మీరు గోటిఐ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ఎంత? $200. $200 అంటే మీరు 90 రూపీస్ మీరు మల్టిప్లై చేస్తే దాదాపు 18,000. సో రౌండ్ ఫిగర్ మనం 20,000 పట్టుకుంటున్నాం, 20,000 పట్టుకుంటాం. మీరు గోటిఐ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి? మీకు పర్మిషన్, కంపెనీ పర్మిషన్ ఇస్తుంది. ఓకే సార్, మీరు గోటిఐ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు కదా, ఇప్పుడు మీరు ఈ గోటిఐ వాడుకోవచ్చు, ట్రేడింగ్ కోసం మీరు వాడుకుని మీరు ట్రేడింగ్ ప్రాఫిట్ జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత మ్యాక్సిమం మ్యాక్సిమం మీరు ఎంత ఇన్వెస్ట్ చేయగలరు గోటిఐలో? $5,000 అంతే. $5,000 మించి మీరు దాంట్లో పెట్టలేరు. మీరు మీరు $1,000 పెట్టుకోవచ్చు, $500 కూడా పెట్టుకోవచ్చు. కానీ వాట్ ఈస్ ద వాల్యూ ప్రపోజిషన్? మీరు ఆల్రెడీ $200 మీరు పెట్టారు, సబ్స్క్రిప్షన్ ఇచ్చారు మీరు. ఆ సబ్స్క్రిప్షన్ $200 ఇచ్చి అక్కడ $500 పెడితే మీకు $500కి $1,000 వస్తాయి. మీకు జస్ట్ 2x. ఒక్కసారి మీరు 2x వస్తే మీ సబ్స్క్రిప్షన్ అయిపోతుంది. సో మీరు 1000 పెడితే 2,000 మీరు మీరు సంపాదిస్తారు. కానీ ఆ 2,000లో 200 మీరు సబ్స్క్రిప్షన్ పెట్టారు కదా, అర్థమైందా? సో వాట్ కంపెనీ ఇస్ సేయింగ్ ఇస్, మీరు $200 సబ్స్క్రిప్షన్ పెడితే మాక్సిమం మీరు $5,000 మీరు
పెట్టుకోవచ్చు. ఆ 5,000కి 2x, $5,000కి 10,000 అయ్యేదాకా ఈ సబ్స్క్రిప్షన్ ఉంటది. ఏ క్షణం ఈ 5,000 నుంచి 10,000 మీకు మీరు సంపాదించుకున్నారో మీ సబ్స్క్రిప్షన్ అయిపోతుంది. అంటే 10,000 మీరు సంపాదించుకున్నారు. అది సంపాదించిన తర్వాత మళ్ళీ మీరు గోటియాలు మీరు కావాలి కాదు సార్, నాకు ఇంకా 10,000 సంపాదించాలి ఉంది. ఓకే, మళ్ళీ మీరు $200 సబ్స్క్రిప్షన్ ఇచ్చి తీసుకుని మళ్ళీ మీరు $200 సబ్స్క్రిప్షన్ తీసుకుని మళ్ళీ మీరు $5,000 పెట్టి మీరు మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ సో గుడ్. ఇప్పుడు ఈ $5,000 ఉంది చూడండి. ఈ $5,000 ఎలాగా? డాలర్ ఇవ్వాలా, యుఎస్డిటీ ఇవ్వాలా, లేకపోతే బిట్ కాయిన్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలి? ఇక్కడ $5,000ది బీ లవ్ బిఎల్వి బీ లవ్ కాయిన్ మీరు ఎక్స్చేంజ్ ఆన్లో నుంచి కొని మీరు సిస్టంలో పెట్టాలి. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ యుఎస్డిటీ, ఇట్ ఈస్ $5,000ది మీరు బీలవ్ కొని మీరు ఇక్కడ పెట్టి మీరు అక్కడ ట్రేడింగ్ అంటే యూ కెన్ ట్రేడింగ్ చేస్తే అప్పుడు మీకు ఫ్లాష్ లోన్ ఇస్తారు. ఓకే, ఆ ఫ్లాష్ లోన్ ఈజ్ వాట్ ఇట్స్ కంప్లీట్లీ అన్కొలెటరల్. అంటే మీకేం గ్యారంటరు అలాగే కథ ఉండదు. మీకు సిస్టమే మీకు ఫ్లాష్ లోన్ ఇస్తుంది. మీరు ఏ టోకెన్ మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారో ఆన్ ద స్పాట్ యూ విల్ గెట్ అ ఫ్లాష్ లోన్. దానికి పర్సంటేజ్ ఆర్ ఇంట్రెస్ట్ వాళ్ళైతే మొత్తం యూ విల్ సీ ఆన్ ద స్క్రీన్. నేను మీకు స్క్రీన్ కూడా చూపిస్తాను. సో ఫర్ సో గుడ్. ఇప్పుడు ఈ గోట్ ఏఐలో లైఫ్ అయిన తర్వాత ఎంతమంది ట్రేడింగ్ చేయగలరు? ద లిమిట్ ఇస్ 10,000 పీపుల్. 10,000 జనాలు. ఫస్ట్ ఫేజ్ 1లో 10,000 జనాలే వాళ్ళు ఎక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మేబీ ద కెపాసిటీ ఆఫ్ ద సర్వర్ ఇస్ దాట్ మచ్. ఓకే, ఎందుకంటే టెక్నాలజీ కూడా లిమిటేషన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ ఫేజ్ లో మేము 10,000 జనాలకే ఇస్తాం. ఇట్ ఈస్ నో బ్యూరోక్రసీ, కంప్లీట్లీ మెరోక్రసీ. ఎవరు ఫస్ట్ ఎవరు ఐడి క్రియేట్ చేస్తారో, మీరు 10,000 జనాలు వచ్చారా, యువర్ ఫేజ్ 1లో మీ ఐడి క్రియేట్ అయిపోయింది. ఈ 10,000 జనాలు వీళ్ళు ట్రేడ్ చేసుకుని 1x 2x సంపాదిస్తారు. అంటే 5,000ది 10,000 సంపాదించారా, వీళ్ళు బయటకు వెళ్ళిపోతారు, ఫ్లష్ అవుట్ అయిపోతారు వీళ్ళు. మళ్ళీ యూ కెన్ another 10,000 people can come, or the same 10,000 people can also ఎగ్జిస్టింగ్ ఫ్లష్ అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు రీఎంట్రీ చేసుకోవచ్చు. కాదు, రీఎంట్రీ చేసే ముందు ఆల్రెడీ 10,000 జనాలు ఐడి క్రియేట్ చేసుకుని క్యూలో ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మీరు రీఎంట్రీ చేస్తానికి మీరు క్యూలో వెళ్ళిపోతారు. ఎందుకు క్యూలో వెళ్తారు? ఎందుకంటే మీ ముందు ఇంకా 10,000 జనాలు ఉన్నారు, క్యూలో ఉన్నారు. సో వాళ్ళది అయిపోయిన తర్వాత మీ ఎంట్రీ అవుతుంది. ఇప్పుడు ఈ గోట్ ఏఐలో సార్ ఈ 2x ఎంత తొందరగా మీరు సంపాదించగలరు? ఇది నేను అనట్లేదు, నాకు తెలీదు, కంపెనీ అంటుంది. కంపెనీ ఫౌండర్ అంటున్నాడు దట్ మీరు మీ మీద ఉంది. మీరు గోట్ ఏఐలో 2x $5,000 నుంచి $10,000 మీరు ఒక రోజులో కూడా సంపాదించుకోవచ్చు, 2 రోజుల్లో కూడా సంపాదించుకోవచ్చు, 10 రోజుల్లో, 20 రోజుల్లో, ఒక నెలలో. అది మీ మీద ఉంది. మీరు మీ ఏఐని ఎంత పని చేపిస్తున్నారో మీ మీద ఉంది. అదే మీరు సోంబేరిలాగా పడుకుని నేను ఒకసారి నేను నా గోట్ ఏఐని పని చేపిస్తానంటే రోజు మీరు 1% తీసుకుంటారు. అదే మీరు 10 సార్లు రోజు మీరు పని చేపిస్తే మీ గోట్ ఏఐకి ప్రతి ట్రేడ్కి 1%, మీరు 10 ట్రేడ్ చేస్తే 10%. మీరు అంటారు కాదు సార్, నేను 20 టైమ్స్ చేస్తాను, నేను గోట్ ఏఐ 20 టైమ్స్ ఈ గోట్ ఏఐని పని చేపిస్తాను నేను అంటే 20 టైమ్స్ అంటే 20%. సో మీరు 100 ట్రేడ్స్ చేస్తే 100%. ఇప్పుడు ఆ 100 ట్రేడ్స్ మీరు ఒక రోజులో చేస్తారు, 2 రోజుల్లో చేస్తారు, వారంలో చేస్తారు, 10 రోజులు చేస్తారు, మీ మీద ఉంది. ఓకేనా, గ్రేట్. ఇప్పుడు మీకు నేను ఇన్ షార్ట్ వాట్ ఎవర్ వాస్ హియర్ ఈ డెక్ లో మీకు చూపించాను. ఇప్పుడు గోట్ ఏఐ మీకు నేను ప్లాట్ఫామ్ చూపిస్తాను. ఇది గోట్ ఏఐ ప్లాట్ఫామ్. ఓకే, ఇట్స్ ఆల్రెడీ ద పేజ్ ఇస్ అప్. కానీ దయచేసి ఎవరు సబ్స్క్రిప్షన్ వాలెట్ కనెక్ట్ ఏమి చేయవాకండి. ఓకే, ఇంకా ఇన్స్ట్రక్షన్స్ మనకి రాలేదు. కానీ వెబ్సైట్ నాకు తెలుసని నేను మీకు చెప్పాను. goat.ai.app HTTP సెక్యూర్డ్ వెబ్సైట్. HTTPS
goat goatai.app టైప్ చేస్తే మీకు ల్యాప్టాప్లో ఈ స్క్రీన్ వచ్చేస్తుంది. మీరు ఈ స్క్రీన్ మీరు వాలెట్లో మెటామాస్క్లో డాప్లో వెళ్ళి కనెక్ట్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. మీరు లవ్ వాలెట్లో డాప్లో వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో అకౌంట్ క్రియేషన్ ఎలాగ ఉండదంటే బికాజ్ ద డీసెంట్రలైజ్ మీరు డాప్లో వెళ్ళి యూ కెన్ జస్ట్ డైరెక్ట్లీ యూ కెన్ కనెక్ట్ టు ద వాలెట్. నేను ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ వాలెట్ చేయట్లేదు, నేను జస్ట్ మీకు చూపిస్తానికి ఇది లైవ్ వెబ్సైట్ చూపించాను. దిస్ ఇస్ హౌ ద గోట్ ఏఐ ఇస్ గోయింగ్ టు లుక్. ఇది రియల్ వెబ్సైట్. ఓకే, ఇట్స్ నాట్ అ డమ్మీ వెబ్సైట్, ఇట్స్ అ రియల్ వెబ్సైట్. ఇప్పుడు ఈ వెబ్సైట్లో చూడండి ఎలాగుంది మార్కెట్, ఏ విచ్ ఆల్ కాయిన్స్ ఆర్ దేర్, తర్వాత బై సెల్ ఫ్లాష్ లోన్. ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఇది చూడండి, ఇక్కడ ఈ ఫ్లాష్ లోన్ చూడండి ఇక్కడ ఉంది. ఓకే, ఇది ఒక ఫ్లాష్ లోను, ఇది ఒక అంటే సపోజ్ మీరు డబ్ల్యూమాటిక్ లో మీరు చేయాలనుకుంటున్నారు. ఓకే, ట్రేడ్. సో ఏఐ ఏం చేస్తుంది, డబ్ల్యూమాటిక్ లో ట్రేడ్ చేస్తుంది. సో దానికోసం ఎంత మీకు అవసరం, దానికి యూఎస్డిటీ ఎంత అవసరం కంప్లీట్లీ దాని కింద చూడండి. ఇక్కడ టోటల్ ట్రేడ్స్ ఎంత అయింది, టోటల్ వాల్యూమ్ ఎంత అయింది, మీకు టోటల్ ప్రాఫిట్ ఎంత అయింది, ఇవన్నీ యూ కెన్ సీ ఇట్. One second. Okay, let me close this so that. Okay, perfect. సో ఇలాగా, సో మీరు ఎంత బారో చేశారు, ఇవన్నీ కంప్లీట్. దిస్ ఇస్ లైక్ యువర్ డాష్ బోర్డ్. తర్వాత రైట్ సైడ్ లో మీరు చూడండి ఆర్బిట్రాజ్ డీటెయిల్స్, ఎన్ని టోకెన్ స్వాప్ అయ్యింది, ప్రాఫిట్ పర్సంటేజ్ ఏంటి, ప్రాఫిట్ అమౌంట్ ఏంటి, పే అవుట్ టోకెన్ ఏది, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ ఇన్ యోర్ సిస్టమ్. ఓకే, దాని తర్వాత నెట్వర్క్. ఇక్కడ చూడండి బ్లాక్ చైన్స్ అంటే ఎన్ని నెట్వర్క్స్ మీరు గోట్ ఏఐలో మీరు ఎన్ని ఏ నెట్వర్క్ చేసుకోవచ్చు. నెట్వర్క్ మ్యాటిక్, టోకన్ నేమ్ డబ్ల్యూమాటిక్, లోన్ అమౌంట్ $200, గ్యాస్ ఫీ జీరోమాటిక్. దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, తర్వాత దీని కింద బారోడ్ కరెన్సీ, బారోడ్ అమౌంట్, పేర్స్, ఏ పేర్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు, ప్రాఫిట్ అమౌంట్, ప్రాఫిట్, ఎవ్రీథింగ్ విల్ బి విజిబుల్ టు యూ. ఓకే, బట్ ద పాయింట్ ఈస్ సార్ $200 ప్లస్ $5,000 మీరు బిఎల్వి మీరు సిస్టంలో పెడితే యూ కెన్ స్టార్ట్ ఆఫ్, యూ కెన్ కిక్ స్టార్ట్. సో దిస్ ఇస్ అబౌట్ గోట్ ఏఐ, ది ఆర్బిట్రాజ్ ట్రేడింగ్ ప్రాజెక్ట్, ది ఆర్బిట్రాజ్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. అండ్ మీరు బీలవ్ తీసుకుంటానికి యూ నీడ్ టు గెట్ ఇన్ టు ఎక్స్చేంజ్ ఆన్, ఇట్స్ అ క్రిప్టో ఎక్స్చేంజ్. ఈ క్రిప్టో ఎక్స్చేంజ్ దిస్ ఇస్ ది ఎక్స్చేంజ్ ఆన్. ఇక్కడ మీరు లాగిన్ అయ్యి యూ కెన్ నో జస్ట్ యూ కెన్ లాగిన్. అండ్ ఇక్కడ మీరు వచ్చి మీరు కావాలంటే యూ కెన్ బై బిఎల్వి. బిఎల్వి ఈస్ లిస్టెడ్ ఓవర్ హియర్. ఇక్కడ పేరు యూఎస్డిటీ పేరు చూడండి, బిఎల్వి యూఎస్డిటీ పేరు. సో వన్స్ గ్రీన్ సిగ్నల్ మనకు వచ్చిన తర్వాత యూ క్యాన్ బై సెల్ ఓవర్ హియర్. రైట్ నౌ ద టోకెన్ వీఆర్ కన్వర్టింగ్ ద టోకెన్ టు కాయిన్. ఓకే, అందరు చాలా మంది దగ్గర ఆల్రెడీ బీలవ్ టోకన్స్ ఉన్నాయి. సో టోకన్ కి కాయిన్ లో కన్వర్ట్ అవుతానికి యూ హ్యావ్ టు ట్రాన్స్ఫర్ టు ఎక్స్చేంజ్ ఆన్, అండ్ దెన్ మీరు విత్డ్రా చేసేటప్పుడు మీకు కాయిన్ వస్తుంది, ఎందుకంటే ఇట్ ఈస్ ఆన్ ద బీలవ్ బ్లాక్ చైన్. ఓకే, వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ గోట్ ఏఐలో ఎంట్రీ వస్తానికి మీకు బీలవ్ కాయిన్ కావాలి, టోకన్ అవసరం లేదు, మీరు కాయిన్ కావాలి. సో కాయిన్ కన్వర్ట్ చేస్తానికి ఎక్స్చేంజ్ ఆన్ లో మీరు టోకన్ ని ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి విత్డ్రా చేసేటప్పుడు మీకు కాయిన్ వస్తుంది. ఓకే, గ్రేట్. సో రైట్ నౌ గోట్ ఏఐలో ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్ ఎలాగ చేయాలి. సో వాట్ దే హావ్ డన్ ఇస్ దే సేయింగ్ లవ్ వాలెట్.
ఈ లవ్ వాలెట్ మీకు ప్లే స్టోర్లో యాప్ స్టోర్లో అవైలబుల్ ఉంది. మీరు లేటెస్ట్ అంటే రీసెంట్ ఫోన్ ఉంటే మంచిది. పాత ఫోన్ ఉంటే ఆ సాఫ్ట్వేరు ఆ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తుందా లేదా నాకు తెలీదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ అ రీసెంట్ ఫోన్, మీరు ఆండ్రాయిడ్ ఫోను యాప్ ఆర్ ఐఫోను, మీరు లవ్ వాలెట్ డౌన్లోడ్ చేసుకుని ఆ బ్యాకప్ ఫ్రేజ్ ప్రైవేట్ కి జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ దెన్ వన్స్ ది అనౌన్స్ దట్ ఓకే గోట్ ఏఐ ఇస్ గోయింగ్ టు గో లైవ్, మీరు లవ్ వాలెట్ లో ట్యాప్ ఉంటుంది, సెకండ్ ట్యాబ్ కింద ట్యాప్ ఉంటుంది. ఆ ట్యాప్ లో వెళ్ళి యూ కెన్ కనెక్ట్. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ క్విక్లీ షో దట్ పేజ్ యాజ్ వెల్. సో జస్ట్ గివ్ మీ అ మినిట్. ఓకే, ఆల్రెడీ ఈ లవ్ వాలెట్ లో అన్ని బ్లాక్ చైన్స్ ఆల్రెడీ యూ కెన్ సి ఇట్స్ అ క్రాస్ బ్లాక్ చైన్. ఆల్ బ్లాక్ చైన్స్ హావ్ బీన్ యాడెడ్ లైక్ బిఎన్పి స్మార్ట్ చైన్ మెయిన్ నెట్ మీరు చూస్తున్నారు ఇక్కడ చూడండి. అండ్ దెన్ యూ హ్యావ్ ఇథీరియం మెయిన్ నెట్, యూ హ్యావ్ బిట్ కాయిన్ బిఎన్పి స్మార్ట్ చైన్ మెయిన్ నెట్, యూ హ్యావ్ బిఎఫ్ఎస్ ఇక్కడ చూడండి, బీ లవ్ బ్లాక్ చైన్, బీ లవ్ చైన్. సో ఇది, సో పైన మీరు అంటారా సార్ పైన బిఎల్వి ఉంది కానీ పక్కన ఏమి ఉంది, బిఎల్వి పక్కన బిఎఫ్ఐసి ఉంది. ఎందుకంటే బీలవ్ టోకన్ ఇది బిఎఫ్ఐసి బ్లాక్ చైన్ మీద క్రియేట్ చేసి ఉంది. కానీ కింద చూడండి బీలవ్ ఉంది, బీలవ్ చైన్ ఉంది. సో బీలవ్ చైన్ బీలవ్ బ్లాక్ చైన్ మీద ఉంది. సో మీరు ఇక్కడ ఎక్స్చేంజ్ ఆన్ నుంచి మీరు బీలవ్ ట్రాన్స్ఫర్ చేస్తే కింద వస్తాయి, ఇక్కడ వస్తుంది మీకు బీలవ్ లో వస్తుంది. అలాగే బిఎన్పి స్మార్ట్ చైన్ మెయిన్ నెట్, ఇథీరియం మెయిన్ నెట్, పాలిగన్ మెయిన్ నెట్, డోజీ చైన్ మెయిన్ నెట్, అవలాంచ్ సి చైన్, ఆర్బిట్రన్ వన్, క్రోనోస్ మెయిన్ నెట్, ఇవన్నీ ఆల్రెడీ బీలవ్ వాలెట్ లో వచ్చేసింది. యూ జస్ట్ నీడ్ టు డౌన్లోడ్ ది లవ్ వాలెట్ నంబర్ 1. ఇప్పుడు కింద డాప్ ఉంది, సెకండ్ ట్యాప్ చూడండి, ఆ సర్కిల్ ఉంది చూడండి గ్లోబ్. మీరు ఆ డాప్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది చూడండి. జస్ట్ యూ క్లిక్ ఆన్ ద డాప్, అది https:// చేస్తే దిస్ విల్ ఓపెన్. ఓకే, బట్ ఈస్ ఆస్కింగ్ స్విచ్ నెట్వర్క్. This app does not support your current network. Switch to an available option. So ఇక్కడ I'm just holding. Right now I don't want to do anything ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ లేవు. సో ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత మనం బిఎన్పి స్మార్ట్ చైన్ లో కనెక్ట్ అవ్వాలో, బీలవ్ లో కనెక్ట్ అవ్వాలో, లేకపోతే వేరే కనెక్ట్ అవ్వాలో వాళ్ళు చెప్పిన తర్వాత మనం కనెక్ట్ అవుతావు. ఇస్ దాట్ సింపుల్ ఇట్ ఇస్. ఓకే, ఒకసారి కనెక్ట్ అయిపోయిన తర్వాత మనం $200తో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దెన్ ఇట్ విల్ ఆస్క్ ఓకే ప్లీజ్ ట్రాన్స్ఫర్ యువర్ బీలవ్. సో మనం బీలవ్ మన దగ్గర $5,000 వర్త్ ఆఫ్ బీలవ్ ఉంటే మనం అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. రైట్ నౌ ఎక్స్చేంజ్ ఆన్ ప్రైస్ మీరు చూస్తే బీలవ్ చాలా మంది అడుగుతారు సార్ ఎక్స్చేంజ్ ఆన్ ప్రైస్ ఏంటి, ₹1.20, ₹1.20 ఈస్ ది వాల్యూ ఆఫ్ బీలవ్ రైట్ నౌ. ఓకే, ఎక్స్చేంజ్ ప్రైస్. ద ప్రిడిక్షన్ ఇస్ బై సెప్టెంబర్ యాజ్ పర్ కంపెనీస్ స్ట్రాటజీ వాళ్ళు అంటున్నారు బై ఆఫ్టర్ సెప్టెంబర్ ఇట్ విల్ బి అట్ $2. సో $2 దాదాపు ఒక 20 ఎక్స్చేంజెస్ లో ఎక్కడెక్కడ బిఎఫ్ఐసి లిస్టెడ్ ఉందో ఆ అన్ని ఎక్స్చేంజెస్ లో బీలో లిస్ట్ అయిపోతుంది. $2 లిస్ట్ అవుతుంది. ఇప్పుడు మీ ఓపిక్ మీద ఉంది, మీ దగ్గర బీలో ఉన్నాయి కదా, మీకు ఈ ప్రైస్ లో అమ్మాలో లేకపోతే $2కి అమ్మాలో అది మీ మీద ఉంది. కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరెవరి దగ్గర బీలో టోకన్స్ ఉన్నాయో మ్యాండేటరీ కంపల్సరీ సెప్టెంబర్ ముందు వాళ్ళు ఆ టోకన్ కి కాయిన్ లో కన్వర్ట్ చేసుకోవాల్సిందే. ఒకవేళ మీరు చేయకపోతే మీ టోకన్ వాల్యూ ఏముండదు, 0 ఉంటుంది. సో వెరీ 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 ఇంపార్టెంట్. అందరూ ఎక్స్చేంజ్ ఆన్ అకౌంట్ క్రియేట్ చేసుకుని కేవైసీ పూర్తి చేసుకుని మీ టోకన్స్ కి అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుని మీరు కాయిన్ లో కన్వర్ట్ చేసుకోండి. అక్కడ నుంచి మీరు లవ్ వాలెట్ లో ట్రాన్స్ఫర్ చేస్తే అది కాయిన్ మీ లవ్ వాలెట్ లో కాయిన్ గా వచ్చేస్తుంది. ఓకే, so this is what about Goat AI and the value proposition behind the Goat AI. So now let me stop this recording. Inka ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే I will be more than happy to answer. Thank you.